హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణ పరిస్థితులు, కొన్ని జిల్లాల్లో మాత్రమే వర్షాలు. అయితే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. వివరాల్లోకి వెళ్ళిన వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. అత్యధికంగా డెఫిషియన్సీ ఉన్నటువంటి రాయలసీమ, అదేవిధంగా కోస్తాంధ్ర జిల్లాలకు వర్షాలు కురవనున్నాయి. ప్రాంతాల వారీగా తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే దక్షిణ అండమాన్లో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా రాయలసీమ, తమిళనాడు, అదేవిధంగా తెలంగాణలోని దక్షిణ ప్రాంతాల వరకు కూడా మోస్తరు వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. ఇక ఆ తరువాత అక్టోబర్ మొదటి వారం చివరి భాగంలో అంటే 6, 7, 8 తేదీల్లో అత్యధికంగా రాయలసీమ జిల్లాలో వర్షాలు నమోదు కానున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ప్రాంతాల్లో మాత్రం ప్రస్తుతానికి పొడి వాతావరణం కొనసాగుతుంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు ఉంటాయి. అత్యధికంగా తిరుపతి, చిత్తూరు, పలమనేరు, నంద్యాల, బద్వేల్, తిరుపతి ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ నగర ప్రాంతంలో చిరుజల్లు, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనుంది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.